అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియోలో చేగోడీలు ఎలా చేస్తారో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సంక్రాంతికి రకరకాల పిండి వంటలు చేసుకుంటాం కదా, సో అందులో ఈ చేగోడీలు అంటే చాలామంది ఇష్టపడతారు. సో చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసే ఈ చేగోడీల తయారీ విధానం చూడండి. వరిపిండిని పొడిపిండిగా తీసుకోవాలి ఫస్ట్. సో ఇందులో ముందుగా ఓమని తీసుకుంటున్నాను, అదేవిధంగా నువ్వులు, ఇంకా ధనియాల పొడి, అదేవిధంగా తగినంత సాల్ట్ని కూడా తీసుకుంటున్నాను. తర్వాత కారం రుచికి సరిపడా తీసుకోవాలి చూడండి. సో ముందుగా ఓమ, అదేవిధంగా నువ్వులను తగినన్ని తీసుకొని ఇప్పుడు చూపెట్టిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే ఈ చేగోడీలను తయారు చేసుకునే పద్ధతిలో ఈ విధంగా ముందుగా ఎక్కువగా కలిసేలా పిండిని కలపాలి. తర్వాత వేడి నీటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ కలపాలి. ఉండలు కట్టకుండా పిండిని ఈ విధంగా మెదుముతూ కలపాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా మీ పిండి ఈ విధంగా మెత్తగా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేగోడీలను ఏ విధంగా తయారు చేస్తామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా కొద్దిగా పిండిని తీసుకొని దానిని ఈ విధంగా ఆయిల్తోనైనా లేదంటే పిండితోనైనా పొడి పిండిని వాడుతూ కూడా ఈ విధంగా చేగోడీలను తయారు చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా తాల్వాలి. ఈ విధంగా సన్నగా అయ్యే విధంగా తాలికలలాగా తాల్చిన తర్వాత వాటిని ఒక రౌండ్గా తీసుకొని కట్ చేసి ఈ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేగోడీలు రెడీ అయిపోతాయి చూడండి. సో ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో మరిన్ని చేసుకోవచ్చు. చాలా ఈజీగా, అలాగే చాలా తక్కువ పదార్థాలతో తయారు చేసుకునే ఈ చేగోడీలను చేసుకోవడం చాలా సులువు. ఈ విధంగా సన్నగా తాల్చుకున్న తర్వాత రౌండ్గా చుట్టేయడమే, ఇంతేనండి. సో ఈ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని మళ్ళీ ఇంకొక చేగోడీ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కొక్కటి రెడీ చేసుకొని ఈ విధంగా క్లాత్ పైన వేసుకుంటే పొడి బారుతాయి. సో తర్వాత అన్నీ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఒక్కొక్కటిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు 1 kgకి సరిపడా అయితే నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఆ క్లాత్లు సరిపోకపోతే ఇంకా వేరే కాటన్ క్లాత్ వేసి చేస్తున్నాను. తర్వాత ఆయిల్ని హీట్ చేసి ఇక వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ ఉండే చేగోడీలు అయితే రెడీ అయిపోతున్నాయి. కాల్చిన తర్వాత అవి ఏ విధంగా ఉంటాయో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. డీప్ ఫ్రై తర్వాత ఇదిగో చూడండి, వీడియోలో చాలా క్రిస్పీగా అదేవిధంగా టేస్టీగా ఉండే ఈ చేగోడీలు చాలా బాగుంటాయి. చూడండి ఏ విధంగా కాల్చానో చూడండి. చాలా ఈ విధంగా విరిస్తే విరిగిపోయే విధంగా చాలా కరకరలాడే విధంగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి.
చూడండి. సో వీటిని సరిగ్గా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్ చేగోడీల తయారీ విధానం. సో ఇవి చూడడానికే కాదు, తింటే కూడా చాలా టేస్టీగా బాగుంటాయి. చాలా తక్కువ పదార్థాలతో తయారయ్యే పిండి వంటకం కాబట్టి ఇక సంక్రాంతి ఫెస్టివల్కే కాకుండా నార్మల్గా చేసుకునే స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. సో వీలైతే మీరు పిల్లలకి స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్స్ అగైన్.